హలో అండి. 2018లో నాకు మ్యారేజ్ అయిందండి. మేము ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు అవ్వడం వల్ల మా పేరెంట్స్ ఇంకా నాకు స్టడీ కంప్లీట్ అవ్వముందుకే నేను ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కంటిన్యూషన్లో ఉంది. అప్పుడే మ్యారేజ్ చేసేసారు. ఇంకా అందరు అంటుంటే పిల్లలు ఇద్దరు పెరిగారు, మ్యారేజ్ చేయరా ఇంకేం చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారని చేసేసారు. మ్యారేజ్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇంకా నేను మా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. నా స్టడీ కూడా కంప్లీట్ చేశాను ఇక్కడ నుండే. మా హస్బెండ్ ఆఫీస్ కూడా హైదరాబాద్లోనే కాబట్టి ఇంకా నా స్టడీ ఇక్కడ నుంచే కంప్లీట్ చేశాను. స్టడీ అయిపోయిన తర్వాత 2019లో మా పెద్ద బాబు పుట్టాడండి. ఇంకా అంతా బాగానే ఉంది, లైఫ్ హ్యాపీగా సాగుతుంది అనుకున్నాము. ఇంకా ఏ ప్రాబ్లం లేదు, బాబు బాగానే ఉన్నాడు. వాడికి కూడా కొంచెం లేట్గా వచ్చాయి మాటలు, కానీ బాగానే వచ్చాయి. కొంచెం హైపర్ ఉంటుండే, కానీ ఇంకా అప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు కదా మగ పిల్లలని మేము అట్లా అనుకుంటుండే. ఇంకా నెక్స్ట్ వాడికి 9 months ఉన్నప్పుడే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా అప్పుడు ఉంచాలా వద్దా అసలు ఆలోచనలోనే ఉన్నాము. మా ఇంట్లో పేరెంట్స్ ఏమన్నారంటే, వద్దు ఉండనివ్వండి, ఏం ప్రాబ్లం ఉండదు, మేము చూసుకుంటామన్నారు. ఇంకా అందరు అలా చెప్తారు కానీ అసలు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇంకా సరే అని ఉంచుకున్నాము. మా బాబుకి 1.5 yearకి చిన్న బాబు పుట్టాడు. ఇంకా ఏజ్ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల అసలు ఇద్దరు చిన్న పిల్లలే, ఎవరిని చూసుకోవాలో అర్థం కాకపోయేది. పెద్దోడేమో చిన్నోడిని నన్ను వదిలేసి ఉండేవాడు కాదు. వీడేమో వాడి దగ్గరికి వస్తే వీడికి అర్థం అవ్వకపోయినా కూడా ఏడుస్తుండే. ఇంకా చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, ఒక 3 months వరకు అయితే చాలా సతాయిస్తారు కదా, వాడికి అర్థం అవ్వదు. వాడికి చెప్తేనేమో మా మమ్మీ నన్ను అవాయిడ్ చేస్తుందని వాడు అనుకుంటాడు. వాడికి కూడా 1.5 year అంటే చిన్న ఏజ్ గ్యాప్, చాలా తక్కువ అండి. అందుకని ఇంకా వాడికి చూసేది, ఇద్దరిని చూసుకుంటూ ఉండేది. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇంక ఇద్దరిని నా దగ్గరే పడుకోబెట్టుకునేది. ఇంకా అలా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చేసాము. బాబుకి 3 months పడగానే హైదరాబాద్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసుకునేది నేనే కాబట్టి ఇంక అప్పుడే కరోనా అనేది స్టార్ట్ అయింది. కరోనా అప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్లో ఉంది. స్టార్ట్ అయింది. ఇంకా బాబుకి మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడే కరోనా లాక్డౌన్ వచ్చిందండి. సెకండ్ లాక్డౌన్కి వీడు పుట్టాడు. అప్పుడు మేము ఒక రూమ్లో ఉంటుండే. ఆ రూమ్లో మాకు మ్యారేజ్, వాళ్ళ బాబుకి మ్యారేజ్ సెట్ అయిందని చెప్పేసి మాకు వెకేట్ చేయమని చెప్పారు. మేము వెకేట్ చేసి ఇంకా సడన్గా పక్కన ఆఫీస్ దగ్గర ఉన్న రూమ్లో ఇంకో రూమ్ చూసుకున్నాము. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అంతా మొత్తం హిందీ వాళ్ళే ఉంటుండే. తెలుగు అసలు ఎవరు తెలుగు మాట్లాడకుండా, పిల్లలకేమో తెలుగు లాంగ్వేజే అర్థమయ్యేది, హిందీ రాదు ఆ చిన్న పిల్లలు. ఇంకా నేను బయటికి కూడా వెళ్ళేదాన్ని కాదు ఎక్కువ. నేను ఇంకా అక్కడ కొంచెం మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. బయటకు అసలే తీసుకెళ్ళేదాన్ని కాదు పిల్లల్ని. ఇంకా అప్పుడే సెకండ్ లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలోనే బాబుకి 6 months దాటాయి, 6 to 7 months వచ్చాయి మా చిన్న బాబుకి. వాడు నార్మల్గానే ఉంటుండేవాడు. వాడు చేయాల్సినవన్నీ ఫాస్ట్గానే చేశాడు. ముందే నడవడము, చేయడము, బోర్ల పడడం అయితే అసలు 4 monthsకే బోర్ల పడ్డాడు, అదే 3 monthsకే బోర్ల పడ్డాడు. ఇంకా నడవడం అయితే 8 months అయిపోగానే నడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా పరిగెత్తడము స్టార్ట్ చేశాడు. వీడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడని మేము అనుకున్నాము, కానీ ఇంత డిలే అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫాస్ట్గా నడిచాడు, అంత బాగానే ఉంది. ఇంకా అప్పుడు మా అత్తమామకి కరోనా రావడం వల్ల మా హస్బెండ్ ఊరికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళకి మేము పిల్లలు కాదా అని మేము వెళ్ళలేదు. వాళ్ళని చూసుకుంటూ తను అక్కడే ఉన్నాడు. ఇంకా లాక్డౌన్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళకి కరోనా క్యూర్ అయ్యేదాకా తను అక్కడే ఉన్నాడు. ఒక 20 days మేము రూమ్లోనే ఉండేది. ఆ లాక్డౌన్ టైంలో బయటకు అసలు ఎక్కడికి వెళ్ళకపోయేది. రూమ్లో ఇంకా ఏం చేస్తాం మనం, టీవీ, బయటకు వెళ్ళకపోతే ఇంకా కార్టూన్స్ టీవీ పెట్టి ఆన్ చేసి ఉంచేదండి. ఆ టీవీ చూసుకుంటే ఇంకా మేము ముగ్గురమే ఉండేవాళ్ళం రూమ్లో. ఇంకా చూసుకుంటూ అలాగే పడుకునేది, తినేది, ఉండేది. కానీ అసలు టీవీ చూడడం వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఫోన్ అయితే అసలు ఇవ్వకపోతుండే, కానీ ఇంకా టీవీ కూడా స్క్రీన్ టైమే కదండి. అట్లా టీవీ చూసుకుంటూ ఉండేది. ఇంకా వాడు ఆ టీవీకి అలవాటు అయిపోయాడు. అది కూడా ఎక్కువ చూడలేదు అసలు. ఒక 1 year వచ్చే వరకే చూశాడు టీవీ కూడా. మనకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా 1 year వచ్చిన తర్వాత చూడడము, అసలు వీడికి ఏం ప్రాబ్లము, చూడట్లేడు, చేయట్లేదు. కానీ ఏదన్నా చేస్తే బాగానే నవ్వేది, బాగానే ఉండేది. ఇంకా అర్థమవుతుంది కానీ వీడికి నాకు ఎక్కడికి చూపించాలో అర్థం కాలేదు. వీడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, తాత అంటలేడంటే. ఇంకా మగ పిల్లలకు మా పెద్ద బాబుకి లేట్గా వచ్చాయి, అలాగే వీడికి కూడా కొంచెం లేట్గా వస్తాయేమో మాటలు అని చెప్పేసి అనుకున్నాము. కానీ
ఇంకా చూస్తూ చూస్తూ అట్లనే ఉన్నాము. 18 మంత్స్ దాటింది. పిల్లల్లో నార్మల్గా 18 మంత్స్కి స్పీచ్ డెవలప్ అవుతుంది కదా, అలా కూడా అవ్వలేదు వీడికి. ఇంకా సింగిల్ లెటరే మాట్లాడేవాడు, వర్డ్ ఫార్మేషన్ అనేది అస్సలు లేదు. ఇంకా వీడు సింగిల్ లెటరే మాట్లాడుతున్నాడు. ఏం చేయాలని చెప్పేసి ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఇంకా వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అని. అసలు ఆ మాట వినడం అదే ఫస్ట్ టైము. అంటే కొన్ని బుక్స్లో చదివాను ఆటిజం లక్షణాలు ఇలా ఉంటాయని, కానీ మన బాబుకి ఆటిజం ఉందంటే మనం యాక్సెప్ట్ చేయలేం కదండి. అలా డాక్టర్స్ అయితే కన్ఫర్మ్ చేసి చెప్పారు ఆటిజం ADHD ఉంది మీ బాబుకని. ఇంకా లైఫ్ మొత్తం టర్న్ అయిపోయిందండి, చేంజ్ అయిపోయింది. అసలు ఆటిజం అంటే ఏంటి, దాన్ని ఎలా క్యూర్ చేయాలి, డాక్టర్ ఏమన్నారంటే థెరపీస్ ఇప్పిస్తే క్యూర్ అవుతుంది అని చెప్పారు. ఇంకా నార్మలే కదా, క్యూర్ అయిపోతుందేమో అనుకున్నాము. కానీ ఇన్ని ఇయర్స్ అయినా కూడా అసలు క్యూర్ అనేది దాని మీదనే వర్క్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడము, ఇక్కడికి తీసుకెళ్ళడము, ఇంకా అసలు లైఫ్లో హ్యాపీనెస్ ఇంకంతా మొత్తం చేంజ్ అయిపోయిందండి. లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. వీడిని ఇంకా మాకున్నది ఇప్పుడు ఒకటే, వీడిని ఎలా బాగా చేసుకోవాలి, వీడిని ఎలా దారిలో పెట్టాలి, వీడికి ఎలా మాటలు నేర్పించాలి, మొత్తం ఇంకా వీడిపైనే కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఇంకా నాకు డాక్టర్ సజెషన్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా తర్వాత వీడికి ఆటిజం అని తెలిసిన తర్వాత నేను చాలా బుక్స్లో రిఫర్ చేశాను. బుక్స్ కానీ గూగుల్లో కానీ, ఇంకా ఎక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు సరిగ్గా. అసలు అప్పుడు అంత అవగాహన లేదండి. 4 years బ్యాక్ అయితే ఆటిజం గురించి అవగాహన అయితే అస్సలు లేదు అంతా. ఇప్పుడిప్పుడు ఇన్స్టా, యూట్యూబ్ వల్ల అందరికీ తెలుస్తుంది ఆటిజం అంటే ఏంటి, దాని పరిణామాలు ఏంటి, ఎలా ఉంటాయని. కానీ మేము ఎర్లీగా అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు అయితే మాకు ఇంత నాలెడ్జ్ అయితే లేదండి. నేను స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాది లైఫ్ సైన్సే, నాకు కొంచెం కొంచెం ఇంకా అర్థమైంది ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, పిల్లలు ఇలా ఉంటారని. ఇంకా నేను కొన్ని బుక్స్ కూడా రిఫర్ చేశాను. దాంట్లో నాకు తెలిసినవి కొన్ని చేశాను, డాక్టర్స్ చెప్పేవి, ఇంకా కొన్ని ఛానల్స్లలో వీడియోస్ అవన్నీ చూసుకుంటా బాబుని ఎట్లా క్యూర్ చేయాలని అదే ఆలోచించేది. వాడు మాత్రం అస్సలు చూసేవాడు కాదు, కాన్సన్ట్రేషన్ చేసేవాడు కాదు, ఐ కాంటాక్ట్ అయితే అస్సలు ఇచ్చేవాడు కాదు. ఇంకా అదే వాడి లోకంలోనే ఉండేవాడు. ఇంకా మాకైతే బాబు 2 మగపిల్లలు అయినందుకు అసలు మా సెకండ్ బాబు అమ్మాయి అవుతారేమో అనుకున్నాము. నాకు అసలు అమ్మాయి అంటే ఇష్టం ఉంటుండే, కానీ ఇంక 2 ఆడపిల్లలు. ఆ రోజు పుట్టినరోజే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా వీడు ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇంకా వాడి ప్రాబ్లం ఏం లేదులేండి, మనకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, స్పెషల్ చైల్డ్. నేను అలాగే యాక్సెప్ట్ చేశాను మా బాబుని. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఏమంటారంటే మాటలు రావట్లేవు, అందరి పిల్లలకు వస్తున్నాయి, వాళ్ళకు వస్తున్నాయి, వీళ్ళకి వస్తున్నాయి, ఈయనకు రావట్లేవు అంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా అసలు ఆటిజం. మాటలు రావట్లేవు అని తెలుస్తుంది, కానీ ఆటిజం అంటే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి ఇంకా వస్తలేవు అని ఏదో అంటూ ఉంటే ఇంకా వినేది, అందరి మాటలు వినేది. కానీ ఇంకా నేనేం రియాక్ట్ అవ్వకపోయేది. తర్వాత వీడు మాట్లాడినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉండేది. వింటూ ఇంకా ఇప్పటివరకు వచ్చాము. ఇప్పుడైతే అసలు అప్పుడు ఉన్న బాబు అయితే ఇప్పుడు కాదండి, అసలు దగ్గరే ఆగిపోయాడు. 5 years అసలు నోరిప్పకుండా వాడి లాంగ్వేజ్లో వాడే అరవడము, మనం చెప్పింది వినకుండా 5 years అట్లానే ఉన్నాడు. ఇంకా వాడికి అయితే నేమ్ రోజుకొక 1000 సార్లు చెప్పేది వాడి పేరు. నీ పేరు రిష్వేద్ అని. వాడి పేరు వాడికి తెలిసి వాడు పలకడానికి 5.8 years. మొన్న 1 week బ్యాక్ పలకడం జరిగింది. రిష్వేద్, నీ పేరేంటంటే నా పేరు రిష్వేద్ అని మొన్న పలికాడండి. అసలు ఈ జర్నీ, నేను చేసిన ప్రయాణం మొత్తము నాకు మర్చిపోయి, అంటే కళ్ళ ముందు కనిపించింది. ఇంకా ఇంత పడ్డ స్ట్రగుల్స్కి అన్నిటికీ నాకు సొల్యూషన్ అనేది దొరికింది. మా బాబు వాడి పేరు వాడు చెప్పుకోగలగడం. నేనైతే ఫస్ట్ ఎవరన్నా అడిగితే నీ పేరు ఏంటంటే మనమే చెప్పాలి కదా వాళ్ళకి, అట్లా అనుకునేది. వీడు ఎప్పుడు చెప్పగలుగుతాడు, ఆ పేరైనా వచ్చినా బాగుండు, కనీసం మమ్మీ డాడీ అయినా పిలిస్తే అయినా బాగుండు అని చెప్పేసి చాలా ప్రే చేశాను. ఇంకా వాడికైతే వాడి పేరు వచ్చింది, మమ్మీ డాడీ అని కూడా పిలుస్తున్నాడు. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మెల్లగా వస్తుంది. ఇంకా తర్వాత ఈ సింగిల్ లెటర్స్ అయినా చాలు అనిపిస్తుంది. ఇప్పటికీ మేము పడ్డ కష్టానికి మొత్తము అసలు మర్చిపోయినట్టు అయిపోయింది మా కష్టం అంతా. వాడిలో సంతోషము, వాడు ఏ వర్క్ చేసినా కూడా ప్రతిదానికి క్లాప్స్ చేయడము. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చూద్దాం.